సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా నీ కొందనాలు. ఈ మంచి రాత్రిని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాము అయా. నీ మందిర ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమై ఉన్నదన్న ప్రభా. ఆ వాగ్దానము మా అందరి జీవితంలో మీరు నెరవేర్చండి ప్రభా. ఇదిగో నా తండ్రినైనా ఇంతవరకు బిడలు చేసిన ప్రార్థనలను మీరు అంగీకరించినందుకు కృతజ్ఞతలు ప్రభా. జవాబు ఇచ్చినందుకు కూడా కృతజ్ఞతలు నా తండ్రినైనా. ఈ శ్రేష్టమైన సమయంలో నీ వాక్యము కొరకు మేమందరం ఎదురు చూస్తున్నామయ్యా. మాతో మీరు మాట్లాడి మీరు మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు, కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. సౌండ్ పెట్టినాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు బహుగా దీవించునుగాక. యేసుక్రీస్తు ప్రభులు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన వెంబడించిన ప్రజలను చూసి, ప్రారంభ దశలో ఆయన వెంబడించేటప్పుడు గుంపులు గుంపులుగా వందలాది మంది, వేలాది మంది ప్రభుని వెంబడించేవారు. కాలానుగుణంగా ప్రభు సిలువకు అప్పగించే సమయానికి ఎంతమంది ఉన్నారయ్యానంటే చాలా తక్కువ మందిగా కనబడుతూ ఉన్నారు. వారి పొజిషన్ చూసి లేదా వాళ్ళ పరిస్థితిని చూసి ప్రభు ఒక మాట అంటాడు, నా రాకడలో ఈ ప్రజలలో నేను విశ్వాసంలో కనుగొందునా లేదా విశ్వాసంలో కనుగొందునా అనే ఒక ప్రశ్న వేశాడు. యేసుక్రీస్తు ప్రభుల వారే ప్రశ్న వేశాడంటే ఆ ప్రజల తీరు ఏ రీతిగా ఉన్నది, ఇప్పుడున్న ప్రజల తీరు ఏ రీతిగా ఉన్నది అనేది మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే భక్తిలో సంవత్సరాలు గడిచే కొలదే భక్తులు చాలామంది చల్లారిపోతూ ఉన్నారు. అలా చల్లారిపోయిన భక్తి అది నిజంగా నువ్వు భక్తి చేస్తున్నట్టు కాదు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆత్మను ఆర్పకుడి అని ఉంటుంది. ఆత్మను ఎప్పుడైతే మనము ఆర్పేస్తూ ఉంటామో నీ ఇల్లంతా చీకటైపోతుంది, నీ ఆత్మీయ జీవితం చీకటైపోతుంది, నీ కుటుంబం అంతా చీకటైపోతుంది, నీ పరిస్థితులన్నీ చీకటైపోతాయి. ఆత్మను ఆర్పకుండా మనము దాన్ని కాపాడుకునేవారుగా మనం ఉండాలి. చాలామంది ఆత్మీయ జీవితంలో ప్రారంభంలో చాలా వైరాగ్యంతో ప్రారంభిస్తారు, చాలా ఉత్సాహంతో ప్రారంభిస్తారు, చాలా వేగవంతంతో ప్రారంభిస్తారు. కానీ సంవత్సరములు గడిచిన కొలదే వారి జీవితంలో విశ్వాసము చల్లారిపోతూ ఉంది, ప్రార్థన చల్లారిపోతూ ఉంది, వాక్యము చల్లారిపోతూ ఉంది, సహవాసంలో చల్లారిపోతూ ఉంటారు. మనము ఈ దినాల్లోనే మరింత వేగం పెంచాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకో తెలుసా? ప్రభు రాబోతూ ఉన్నాడు. మీరు బలహీనులుగా ఉంటే విడిచిపెట్టబడతారు, బలవంతులుగా ఉంటే ఎత్తబడతారు. బలహీనలు పడే గుంపులో ఉన్నారా, బలం పొందుకునే గుంపులో ఉన్నారా? మీరు ఆలోచన చేసుకోండి. ఒక ఖరీదైన మాట అయితే ఒకటి చెప్తాను, ఏనాటికైనా ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాలి. అది ఎంతవరకు మీరు అర్థం చేసుకోగలిగితే అంత మంచిది. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, మనము టెంపరీగా ఉన్నామంతే. ఒక ఇంటిలో రెంట్కుంటే ఏ రీతిగా ఇది నాది కాదు అన్నట్టుగా మనం ఉంటామో, ఈ లోకము కూడా నీది నాది కానట్టుగా మనము జీవించాలి. నీ ఆలోచన, నీ తలంపులు, నీ దర్శనము, నీ గురి సమస్తము పరసంబంధమైనదిగా ఉండాలి. అది ఒక్కనాటితో అది ముగిసేదే కాదు. ప్రతిరోజు కూడా నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి. బైబిల్ అంటుంది కదా, నువ్వు సిద్ధపడు, నీతో ఉన్న సమూహాన్ని సిద్ధపరచు. ఎందుకో మాట చెప్పగలిగాడంటే సిద్ధపాటు లేదు మనలో. ఆలోచన చేయండి. చాలామందిలో ఆత్మీయ జీవితం చల్లారిపోతూ ఉంది.
మొదటి మందిర మహిమ కంటేను కడవరి మందిర మహిమ మించి ఉండాలంటాడు. చాలామంది భక్తులు బైబిల్లో మీరు గమనిస్తే మొదట్లో చాలా వైరాగ్యంగా ప్రారంభించారు, చాలా అద్భుతంగా ప్రారంభించారు, కానీ ముగింపు చల్లరిపోతూ ముగిస్తారు. ప్రారంభము కంటే ముగింపు శ్రేష్టమైనది. ప్రారంభంలో నువ్వు ఎలాగైనా ప్రారంభించు, ముగింపు దశకు వచ్చేసరికి నీలో బలం తగ్గిపోకూడదు, మహిమతో ముగించాలి. ఆలోచన చేయండి. ప్రభు అన్న మాటని మనం ఆలోచన చేస్తే, విశ్వాసులు విశ్వాసము నేను కనుగొందునా అంటే మనలో విశ్వాసం కనుగొలేరంట. విశ్వాసం ఎప్పుడు కోల్పోతాం మనము? శ్రమలు నీకు ఎక్కువవుతున్నప్పుడు విశ్వాసం కోల్పోతావు. విశ్వాసం ఎప్పుడైతే నువ్వు కోల్పోయావో భక్తిలో కోల్పోతావు. భక్తి ఎప్పుడైతే నీలో ఉండదో ఆసక్తి నీలో తగ్గిపోతూ ఉంటుంది. ఆసక్తి ఎప్పుడు నీలో తగ్గిపోయిందో ఆత్మీయతలో చల్లరిపోతావు. అందుకని ప్రతి దినము కూడా నీవే ఆత్మీయతలో త్రాస్తులో వేసుకుంటూ ఉండాలి. ఒక ప్రశ్న, ఈరోజు నిజంగా నువ్వు దేవుని సన్నిధిలో ఎంతసేపు గడిపావు? ఒకసారి నేను నువ్వే ప్రశ్న చేసుకో. ఈరోజు నేను కొన్ని రోజులు బట్టి మీకు చెప్పుతూ ఉన్నాను ఈ మాట. ఈరోజు కనీసం ఒక 2-3 అధ్యాయాలు చదవగలిగవా? కనీసం ఒక 10 నిమిషాలైనా మనస్ఫూర్తిగా ప్రార్థన చేయగలుగుతున్నావా? ఎటుపోతుంది నీ ఆత్మీయ జీవితం? ఒకసారి ఆలోచన చేయి. ఈరోజు కొన్ని విషయాలు పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. మీ పరిశుద్ధమైన గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథము 84వ కీర్తన 10వ వాక్యం చదువుకుందాం. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. చాలమ్మా. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని అంటాడు. ఏ ఆవరణంలో అని అంటున్నాడు? దేవుని ఆవరణములో లేదా దేవుని మందిరంలో అతను ఏమంటున్నాడంటే గడుపుట. ఆ మాట మీరు పట్టుకోండి. దేవుని మందిరంలో గడపటానికి ఇష్టపడుతూ ఉన్నాడు దావీదు. ఒక ప్రశ్న నేను మీకు వేస్తూ ఉన్నాను. సోమవారం నుండి శనివారం వరకు మీరు ఎక్కడ గడుపుతూ ఉన్నారు మీ సమయాన్ని? సమయాన్ని ఎక్కడ గడుపుతూ ఉన్నాం మనం? ఒక ఆదివారము ఒక 2 గంటలకే నీ ఆత్మీయ జీవితాన్ని పరిమితం చేస్తున్నావా? లేదా శుక్రవారం ఏదో ఒక 1-2 గంటలు దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నావా? ఆ రీతిగా మనం ఉండకూడదు. నువ్వు ఎక్కడ గడపడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటావు? మనము అవకాశం దొరికితే ఎక్కువగా లోకంలో గడపడానికి ఇష్టపడుతూ ఉంటాం. అవునంటారా కాదంటారా? నీకు సమయము దొరికితే నువ్వు ఎక్కడ గడపాలని ఇష్టపడతావు? యథార్థంగా ఒప్పుకుందాం. చాలామంది ఇంకా సినిమాల దగ్గర, సీరియల్ దగ్గర, ముసలమ్మ ముచ్చట్ల దగ్గర, పోకిరి మాటల దగ్గర, లేదా ఆ పార్కు దగ్గర, లేదా ఈ పార్కు దగ్గర, లేదా స్నేహితుల దగ్గర ఎక్కడెక్కడో కాలం గడుపుతూ ఉంటాం. అది లోకస్తుల పని. కానీ నీవు మాత్రం అలాగ ఉండకూడదు. దావీదు ఎవరు? మహాభక్తుడు. దావీదు ఎవరు? రాజు. దావీదు ఎవరు? దినముకు 7 మార్లు దేవుని స్తుతించి 3 మార్లు ప్రార్థన చేసి నిత్యము స్తుతించేవాడు, నిత్యము ఆరాధించేవాడు, నిత్యము పాటలు పాడేవాడు, నిత్యము దేవుణ్ణి ఘనపరిచే వ్యక్తి. మరి ఈయనకేం తక్కువ భక్తిలో? ఆ భక్తిని కాపాడుకోవాలంటే దేవుని మందిరం అవసరం. నువ్వెంత భక్తిపరుడు అయినా దేవుని మందిరాన్ని దాటి వెళితే
నీ భక్తి ఒక్క రోజున సన్నగిలిపోతూ ఉంటుందని ప్రభు పెట్టడానికి మనం చేస్తూ ఉన్నాను. భక్తిహీనులతో నువ్వు సహవాసము చేసినా నీ భక్తి చల్లరిపోద్ది. ఎవరు భక్తిహీనులు మీరు ఎలా గుర్తుపడతారు? వాళ్ళు దేవుని నమ్ముకుంటారు, వాళ్ళు చర్చికి వెళ్తారు, వారు పాటలు పాడతారు, వారు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. అయితే వాళ్ళలో భక్తి ఉండదు. భక్తి అంటే నిజంగా నిర్వచనం ఏంటో తెలుసా? క్రమముగా చేసేదాన్ని భక్తి అంటారు. క్రమము లేని ప్రతిదీ కూడా అక్రమము. నువ్వు నిజంగా భక్తిపరుడు అని నీకు స్టాంప్ వేయాలంటే, లేదా నీకు ఆమోద ముద్ర వేయాలంటే దానికి అర్థం ఏంటో తెలుసా? నువ్వు నిత్యము అదే అనుభవాల్లో ఉంటావు. కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధ వచ్చినా, బాధ లేకపోయినా, వ్యాధి ఉన్నా, వ్యాధి లేకపోయినా, ఉద్యోగం ఉన్నా, ఉద్యోగం లేకపోయినా, వ్యాపారం నష్టం వచ్చినా, లాభం వచ్చినా, ఏదైనా జరగనివ్వండి, కానీ క్రమం మాత్రం ఎక్కడా తగ్గకూడదు. మీకు బాగా తెలుసు, దానియేలు మంచి భక్తిపరుడు. ఆయన ఒకరోజు ప్రార్థన చేసే పరిస్థితి కాదు. మరణ శాస్త్రం అతని మీద ఉందని తెలుసు కూడా రాజుకు ప్రార్థించకుండా, రాజుతో ముచ్చటించకుండా ఎవరైనా ఏ దేవునికైనా ఆరాధన చేస్తే, ప్రార్థన చేస్తే వారి సింహాల బోన్లు వేయబడతారని తెలిసినప్పటికి కూడా ఎక్కడున్నాడు దానియేలు? ఎక్కడున్నాడు? ఇంటి దగ్గరికి వెళ్ళి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి, ఎందుకు అలా కిటికీలు తెరిచి యెరూషలేము తట్టు ప్రార్థన చేశాడు? ఇంటి దగ్గర తిరగవచ్చు కదా. కీర్తనకారుడు అంటాడు, యెరూషలేము క్షేమం కోరి వారులారా మీరు బహుగా వర్ధిల్లుతారు. అది ఆ మాటకున్న అర్థం. అందుకని యెరూషలేము తట్టు తీశాడు. అంటే ఆ మాటకు అర్థం ఏంటి తెలుసా? యెరూషలేము అంటే ఏది? ఇదే యెరూషలేము. యెరూషలేము క్షేమం కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థించాలి. శుక్రవారం మిమ్మల్ని ఎందుకు ముందుగా రమ్మంటానో తెలుసా? మీరందరూ ప్రార్థన చేయాలని. నిజంగా చెప్తాను, ఒకవేళ మీరు ఇంటికాడ ఉండేంత ఆసక్తి చూపిస్తారో లేదో నాకు తెలియదు, కానీ సంఘంలోకి వస్తే కనుక ఖచ్చితంగా మీరు ఆసక్తి చూపిస్తారు. ఈ అవకాశమైన మనం ఏం చేయాలి? సద్వినియోగపరుచుకోవాలి. ఎందుకంటే నేను ఇంటికాడ ఉంటే మోకరించలేను, నేను ఇంటికాడ ఉంటే నా పిల్లలు ఇబ్బందికరంగా ఉంటుంది, నా భర్త ఇబ్బందికరంగా ఉంటాడు, నా భార్య ఇబ్బందికరంగా ఉంటుంది, వర్క్ ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక దేవుని మందిరము శ్రేష్టము గనుక అక్కడ ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు ఉండవు. కనుక నేను దేవుని మందిరం ముందుగా వెళ్ళి 7 గంటలకే నేను వెళ్ళి మోకరించి సంఘ క్షేమాభివృద్ధి కొరకు నేను ప్రార్థన చేస్తాను అని తీర్మానం చేసుకోవాలి. పోటీ ఉండాలి ఇందులో, అందరికంటే ముందు రావాలి. నేను చెప్తున్నాను ఒక మాట, మీరు ఇలాగ ఉదయకాలం తొందరగా వచ్చి ప్రార్థన చేశారు అనుకోండి, మీరు దేని విషయంలో ప్రయాసపడుతున్నారో బైబిల్ అంటది, ప్రభునందు మీరు పడిన ప్రయాసము వ్యర్థం కాదు. ఇతరుల కొరకు ప్రార్థన చేసే అనుభవం మనకు ఉంటుంది. ఎందుకంటే ఆదివారం ఇక్కడ ప్రార్థన చేయడానికి అవకాశము ఉండదు. శుక్రవారం అసలు ఎందుకు పెట్టారు తెలుసా? శుక్రవారం వాక్యము కంటే ప్రార్థన ఎక్కువ జరగాలి ఇక్కడ. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వాక్యం సెలవిస్తుంది. మీరు ఒక్కొక్కరు ప్రార్థన చేశారనుకోండి, మీ ప్రార్థన వల్ల అనేక మంది బంధకాలు మీకు తెలియకుండానే తెంచబడతాయి. ఎందుకంటే ఈ దేవుని మందిరం మీద ఆయన మనస్సు, ఆయన దృష్టి ఉంటుంది. ఆయన కనుదృష్టి ఇక్కడ ఉంటుంది, ఆయన మనసు ఇక్కడ ఉంటుంది, ఆయన చెవులు ఇక్కడ ఉంటాయి. దావీదు ఊరకని ఇంటికాడ చేసుకోవచ్చు కదా ప్రార్థన, దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాడు? ఆ ఆసక్తి మనకు ఉండాలి. చాలామంది కడవరి దినాల్లో ఏం జరుగుతుందంటే ఆసక్తి తగ్గిపోతుంది. ఒకప్పుడున్న ఆసక్తి ఇప్పుడు లేదు నీకు. ఒకప్పుడున్న అనుభవాలు నీకు ఇప్పుడు ఈరోజు నీ లేవు. ఒకప్పుడు దేవుని సన్నిధి ఎంతో ఆసక్తి చూపించేదానివి, ఒకప్పుడు దేవుని వాక్యం అంటే ఎంతో ఆసక్తి చూపించేదానివి, ఒకప్పుడు ప్రార్థన ఎంతో ఆసక్తి చూపించేదానివి. కానీ ఇప్పుడుందా? ఒకప్పుడు ఆత్మీయ జీవితానికి ఇప్పుడు ఆత్మీయ జీవితం రెండు టాలీ చేయి. తగ్గిపోవట్లేదా? దీపం మారిపోవట్లేదా? ఆలోచన చేయండి.
బుద్ధి లేని కన్యకులు ఎందుకు విడవబడ్డారో తెలుసా? బలహీనులు పడ్డారు. వాళ్ళు బలహీన పడిపోయారు. దీపం మారిపోతుంది, నూనె అయిపోతుందని విషయం గమనించలేకపోయారు. ఇప్పుడు నీవు నేనేం చేయాలి తెలుసా? నూనె అయిపోతుందా లేదని మనం ఏం చేయాలి చెప్పండి? ఎవరో చెప్పాలి నీకు? అది నీకే తెలుసు. తగ్గిపోతున్నావా, హెచ్చుగా ఉన్నావా? ఈ ఆత్మీయ ప్రయాణంలో వెళ్ళేటప్పుడు నూనె సమృద్ధిగా మనకు ఉండాలి. కాలం ఎక్కడ గడుపుతున్నాం మనం? ఇదే దావీదు అంటాడు, సజీవులున్న దేశంలో నేను కాలము గడిపేదను. ఎక్కడ కాలం గడుపుతాడంట? సజీవులున్న దేశంలో. ఏది సజీవులున్న దేశము? ఈ భూమి మీద సజీవులుగా ఉంటూ దేవుణ్ణి ఎవరైతే ఆరాధిస్తారో అదే సజీవులున్న లోకం. అది బయట లోకం వేరు, ఈ లోకం వేరు. సజీవులంటే ఆత్మలో బ్రతికున్న వాళ్ళని అర్థం. ఆత్మలో బ్రతికుండాలి. సజీవులున్న దేశంలో నేను కాలం గడుపుతాను. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? ఇందాక ఒక మాట చెప్పి నేను మధ్యలో ప్రక్కకు వచ్చాను. అందరు భక్తే కనపడతారు, కానీ వాళ్ళ భక్తి లేదు. తస్మత్ జాగ్రత్త. నీ భక్తిని చల్లార్చడానికి సాతాను వాళ్ళని వాడుకుంటూ ఉంటాడు. సాతాను ప్రత్యేకించి వచ్చి నేను బడగొట్టాలని ఇష్టపడ్డు. మన సహవాసం అయితే తండ్రి అయిన దేవునితోనూ, కుమారుడైన క్రీస్తుతోనూ, పరిశుద్ధాత్మ దేవునితోనూ మన సహవాసం ఉండాలి. దావీదు అంటున్నాడు, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట అంటే మందిరం యొక్క విలువ తెలియపరుస్తున్నాడు. అక్కడ చాలామంది మందిరం విలువ తెలియక ఆదివారాలు ఎగ్గొడుతూ ఉంటారు, శుక్రవారాలు ఎగ్గొడుతూ ఉంటారు, ఉపవాస కూడికలు ఎగ్గొడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏం తెలీదు చెప్పండి? ఏం తెలీదు? మందిర విలువ తెలియదు. ఒకడు విలువ తెలియకనే ముత్యాల్ని రాళ్ళు అనుకుని, గువ్వరాళ్ళు అనుకుని విసిరేస్తూ ఉన్నాడట. ఎక్కడ? సముద్రం దగ్గర. ఈలోగా ఒక అతను ఎదురయ్యాడట. ఎదురయ్యి, అరే బాబు నువ్వేం చేస్తున్నావు, నీ చేతులు ఏమున్నాయి ఏంటంటే, గువ్వరాళ్ళు అండి ఇసుకుంటున్నాను సరదాగా అన్నాడట. వాటి గుణమాతం ఎరగకే విసిరివేస్తూ ఉన్నాడు. విసిరివేస్తూ ఉండగా లాస్ట్ 1-2 మిగిలితే అతను చూపించమన్నాడు. రే, ఇవి గువ్వరాలు కాదురా, ఇవి వజ్రాలు. అప్పుడు తలపట్టును ఏడుస్తూ ఉన్నాడట. అలాగే నువ్వు సమయాన్ని నువ్వేం చేస్తున్నావు అంటే విసిరివేస్తున్నావు. సమయాన్ని ఏం చేస్తున్నాం మనము? విసిరివేస్తూ ఉన్నాం. మళ్ళా ఆ సమయం నీకు రాదు. అర్థం చేసుకోండి, మందిరం విలువ చాలా గొప్పది. అది చాలామందికి తెలియక నిర్లక్ష్యం. ఏముందలే, ఆదివారం వెళ్తే సరిపోద్దులే, కొంతమందికి ఉన్న నిర్లక్ష్యం ఇది. ఏముందలే, శుక్రవారం వెళ్ళకపోతే ఏమవుతుందిలే, నిర్లక్ష్యం. ప్రతి ఆదివారం వెళ్ళాలా, కొంతమందికి ఇదో నిర్లక్ష్యం. అంటే దేవుని మందిరం అంటే ఎంత నిర్లక్ష్యమో చూడండి. ఎవరైతే ఆయన మందిరాన్ని లేదా ఆయన నిర్లక్ష్యపరుస్తాడో ఆయన ఒక దినాన్న నిన్ను నిర్లక్ష్యపరుస్తాడు. నిర్లక్ష్యం అంటే అర్థం ఏంటి చెప్పండి? నిర్లక్ష్యం అంటే నిర్లక్ష్యం అంటే అర్థం తెలియదు మీకు? అది నిర్లక్ష్యం అంటే అర్థం లెక్క చెయ్యకపోవటం. వదిలిపెట్టడం కాదు, ఇంకోటి కాదు, లెక్క చెయ్యకపోవటం. అంటే దేవుడు అంటే లెక్కలేదు, దేవుని వాక్యం అంటే లెక్కలేదు, దేవుని మందిరం అంటే లెక్కలేదు, దైవజనుడు అంటే లెక్కలేదు. ఒక రోజున వీటి విలువ నీకు తెలిసేటప్పుడు నువ్వు నిజంగా దుఃఖపడతావు, నిజంగా ఏడుస్తావు. మనలో అర్లక్ష్యపు ఆత్మను చంపివేయాలి. పోయిన ఆదివారం అదే చెప్పాను. మనలో ఉన్న నిర్లక్ష్యాన్ని మనం ఏం చేయాలి? చంపివేయాలి. మనలో ఉన్న గర్వాన్ని ఏం చేయాలి?
చంపివేయాలి. మనలో ఉన్న ఈర్ష్యను ఏం చేయాలి? మనం చంపివేయాలి. దేవునికి నిన్ను దూరం చేసింది ప్రతిది ఏదైనా సరే దాన్ని మనం ఏం చేయాలి తెలుసా? చంపివేయాలి. దావీదు అంటున్నాడు, అయ్యా నీ మందిరావరణంలో ఒక్క దినము గడుపుట అంటే 1000 దినాల కంటే శ్రేష్టం అంటున్నాడు. అంటే నేను అంటాను, మనం ఎన్ని దినాలు దేవుని సన్నిధి దూరం చేసుకున్నాం అంటే, మీరు ఒక్క దినము దేవుని సన్నిధి పోగొట్టుకుంటే ఎన్ని దినాలు పోగొట్టుకున్నట్టు? 1000 దినాలు పోగొట్టుకున్నట్టు. ఇక చూడండి, అర్థం చేసుకోండి. ఇక దేవుని సన్నిధిని ఎప్పుడు మనం పోగొట్టుకోకూడదు. దేవుని సన్నిధి యొక్క విలువ ఎంత గొప్పదో ఒక మాట చెప్తాను. మోషే అంటాడు, అయ్యా నీ సన్నిధి నాతో రాని ఎడల నేను ఇక్కడ నుండి ఒక్క అడుగు కూడా వేయను అన్నాడు. మందుంది, బలగముంది, బలముంది, అన్నీ ఉన్నాయి. ఎవరికి? మోషేకి. కానీ ఏమంటున్నాడు తెలుసా? ఇవి ఒక్క రోజున నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. మంది నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు, నాకున్న బలం నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది, నాకున్న ధనం నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోద్ది, నాకున్న ఉద్యోగం నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోద్ది, నాకున్న వ్యాపారాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోద్ది, చివరికి నేను కట్టుకున్న భర్త కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. నేను ఒంటరిని. ఈ లోకంలో నీ సన్నిధి నాతో ఉంటే చాలయ్యా, వీరెవరు నాకొద్దు. అందుకని మోషేని మీరు ఎప్పుడైనా గమనిస్తే తన పిల్లల్ని, భార్యని ఎప్పుడైనా వెంట పెట్టుకుని వెళ్ళటం మీరు చూసారా? గొప్ప నాయకుడే కదా. పిల్లలు ఏమయ్యారు? దేవుని సన్నిధిని మనం గడుపుటం మంచిది. దేవుని సన్నిధి గొప్పతనం నీకు తెలియటం మంచిది. అది తెలియక చాలామంది బలహీనలు పడుతూ ఉన్నారు. ఇదే దావీదు అంటాడు, నీ మందిరావరణములో నేనైతే పచ్చటి ఒలీవ మొక్క వలె ఉన్నాను, నాటబడ్డాను అంటాడు. అంటే స్థిరంగా ఉండిపోతానయ్యా. నాటబడ్డం అంటే అర్థమేంటి తెలుసా? చెట్టు అంటే అర్థమేంటి తెలుసా? స్థిరత్వానికి గుర్తుంది. ఒక చెట్టును వేసిన తర్వాత ఇంకా కొన్ని సంవత్సరాల వరకు అక్కడే ఉంటుంది అది. అంటే మనం కూడా దేవుని సన్నిధిలో ఏమవ్వాలి? మనము నాటబడాలి. నాటబడిన నీవు రోజు రోజుకి నీలో వృద్ధి కలుగుతూ ఉంటుంది. ఎలా తెలుసా? నీళ్ళు వేరు పుడుతుంది. వేరు. యోబు గ్రంథంలో రాయబడిన మాట, నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించేనని ఉంటుంది. నీళ్ళంటే ఏంటి తెలుసా? వాక్యము. నీళ్ళంటే తెలుసా? దేవుని ఆత్మ. నువ్వు లోతుగా వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? నీళ్లు తన్నుతాయి. వేరు ఎంత లోతుగా వెళ్తాదో అంత బలంగా ఉంటావు నువ్వు. పైన ఒకటి దిగాలి. వేరు పుట్టిందా? సహవాసంలో నువ్వు నాటపడ్డావా? నీలో వేర్లు పుడుతున్నాయా? యోబు అంటున్నాడు, ఒక మాట మీరు గమనించండి. యోబు ఎంతో అద్భుతంగా ఒక మాట చెప్తాడు. ఏమంటాడు తెలుసా? నేను ఎండిపోయానని అందరూ అనుకుంటున్నారు. వాస్తవమే. నా పిల్లలు పోయారు, వాస్తవమే. ఆస్తి అంతా పోయింది, వాస్తవమే. నా భార్య నాకు దూరం అయిపోయింది, వాస్తవమే. నా స్నేహితులను దూషిస్తారు, వాస్తవమే. అయినా నాకు వేలు ఉండుట బట్టి నేను మరలా చిగురించేతను. మీరు చెట్టు నరికేయండి, వేర్లు ఉండటం వల్ల ఏమవుద్ది? అది మళ్ళా చిగురిస్తుంది. లేదు, అది వేరు లేకపోతే చిగురించదు. దేవుని మందిరంలో నువ్వు లోతుగా నాటబడాలి. పైన కాదు సుమి, లోతుగా నాటబడాలి. విశ్వాసంలో లోతుగా వెళ్ళిపోవాలి నువ్వు. ప్రార్థనలో లోతుగా వెళ్ళిపోవాలి నువ్వు. వాక్యంలో లోతుగా వెళ్ళిపోవాలి నువ్వు. నువ్వెంత లోతుకి వెళ్తావో అంతగా ప్రతిష్టంగా ఉంటాను, బలంగా ఉంటావు నువ్వు. ఎంత పెద్ద గాలి విసరని, ఎంత పెద్ద తుఫానే రాని, చెట్టు పడిపోదు. ఎందుకంటే లోతుగా నీ వేర్లు ఉన్నాయి. దేవుని మందిరంలో ఒక్క దినము గడిపితే చాలనుకుంటున్నాడు భక్తుడు. మరి నీకు నాకు ఎంత అవకాశం ఉంటుంది? ఒక మాట చెప్తాను, అవకాశం రాని దినాలు రాబోతూ ఉన్నాయి. దేవుని సన్నిధిలో గడపలేని స్థితి ఒకరోజు రాబోతుంది. అప్పుడు నువ్వు దేవుని మందిరాన్ని గురించి ఎంత ఏడ్చినందుకు దొరకదు.
వాక్యం కొరకు ఎంత ఏడ్చినా నీకు దొరకదు. తెలుసా మీకు ఆ విషయం? ఇలా మీకు వాక్యం వివరించి చెప్పే దైవజనులు మీకు దొరకరు. అప్పుడు వాక్యం చదువుతా నీకు అర్థం కాదు. కందక మంత్రి గురించి మీకు బాగా తెలుసు కదా. కందక మంత్రి రథం మీద వెళ్తూ ఉన్నాడు యెరూషలేముకి. అతను యెషయా గ్రంథం చదువుతున్నాడు కానీ అది అర్థం కావట్లా. ఈలోగా దేవుని ఆత్మ ప్రేరేపణ చేత అక్కడ దైవజనుడు వెళ్ళాడు. ఆయన పేరు ఫిలిప్పు. వెళ్ళి కందక మంత్రిని అడిగాడు, అయ్యా నువ్వు చదువుతున్నది ఏంటో నీకు అర్థమవుతుందని అడిగాడు. అర్థం కావట్లేదయ్యా, ఎవరైనా నాకు దారి చూపించకుండా ఉంటే నాకు ఎలా తెలుస్తుంది? ఎవరు నాకు త్రోవ చూపిస్తారు కదా నేను వెళ్ళేది అని మాట్లాడాడు. అంటే ఈ మాటకు అర్థం ఏంటి తెలుసా? ఇలాంటి దైవజనులు, స్పష్టంగా మాట్లాడే దైవజనులు, వివరంగా మీకు అర్థమయ్యే రీతిగా చెప్పే దైవజనులు ఒక రోజున ఉంటారు, ఉండకపోవచ్చు. మందిరాలు ఉంటాయి, ఉండకపోవచ్చు. లేకపోతే మందిరాలు సేవకులు ఉన్న ఒకవేళ వచ్చే అవకాశం నీకు లేకపోవచ్చు. అప్పుడు నువ్వు దేవుని మందిరం ఒక విలువ నీకు ఆ రోజు అర్థమవుతుంది. బలముండగా, వయసు ఉండగా, సమయం ఉండగా, ఆరోగ్యం ఉండగా, అవకాశం ఉండగా నువ్వు దేవుని మందిరానికి రాలేకపోతున్నావు. ఒకరోజు నీ అవకాశాలన్నీ పోయిన తర్వాత ఏడుస్తావు కదా. ఒక రోజున ఒక యవనసుడు ఇదే అంటున్నాడు, నాకు బలం ఉండగా నీ సన్నిధిని వెతకలేకపోయానయ్యా, నాకు ధనం ఉండగా నేను నీకు ఇవ్వలేకపోయానయ్యా, నాకు ఆరోగ్యం ఉండగా నేను పాడలేకపోయానయ్యా, కాళ్ళు చేతులు బాగున్నప్పుడు నీ మందిరం రాలేకపోయానయ్యా, ఇప్పుడు అన్నీ కోల్పోయానయ్యా, ఇప్పుడు పాడాలని ఉంది, రావాలని ఉంది, ఇవ్వాలని ఉంది, నీ సన్నిధిలో పరిచయం చేయాలని ఉంది, అయితే అవకాశం లేదు. అవకాశం పోయిన తర్వాత నువ్వు ఎంత ఏడిచినా ఉపయోగం ఉండదని ప్రభు నేను హెచ్చరిస్తూ ఉన్నాడు, నీకు బుద్ధి చెప్తూ ఉన్నాడు. మళ్ళా చెప్తున్నాను, ఎవరినో గురిగాను పెట్టుకోవద్దు. అరే ఆ ఎక్క రాలేదే, ఈ అన్న రాలేదే, ఎవరి గురించి నీకు అవసరం లేదు. నీ అంతటి నీవే దేవుని సన్నిధిలో పురుకొల్పబడాలి. నిన్ను బట్టి అనేక మంది పురుకొల్పబడుదురుగాక. ఇదేంటండి, ఎవరో సహవాసానికి భక్తికి సంబంధం ఉందంటారా మీరు చెప్పండి? లేదు కదా. ఎవరి ఆత్మీయ జీవితము వారిదే కదా. దేవుని మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం అంటే ఈ మాటను బట్టి మందిరపు యొక్క విలువ దావీదు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. మందిరపు విలువ నీకు తెలియాలి, దేవుని సన్నిధి విలువ నీకు తెలియాలి. దేవుని సన్నిధి మనతో ఉంటే ఎంతగా ఉంటుంది తెలుసా? దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము, చెప్పండి, సంపూర్ణ సంతోషము కలుగును కదా, ఆనందము కలుగును కదా. దేవుని సన్నిధిలో ఆనందాన్ని, సంతోషాన్ని మనమే కావాలని తోసివేసుకుంటున్నాం. మీరు అంటూ ఉంటారు అప్పుడప్పుడు, అయ్యా మా ఇంట్లో సమాధానం లేదయ్యా, అయ్యా మా ఇంట్లో నెమ్మది లేదయ్యా, మా ఇంట్లో ఆరోగ్యం లేదయ్యా, మా ఇంట్లో ఐశ్వర్యం లేదయ్యా అని మీరు ఒక్కొక్కసారి గొగ్గలు పెట్టి ఏడుస్తూ ఉంటారు. మీరే దేవుని సన్నిధిని త్రోసివేసుకున్నారు. ఆయన సన్నిధిలో పర్వతములు సైతం మైన వల్ల కరిగిపోతూ ఉంటాయి. తస్మా జాగ్రత్త. ఎంత వివరించి పరిశుద్ధాత్ముడు మీతోనే మాట్లాడుతున్నాడు. రెండో మాట చదువుకుంటే అక్కడ, నీ ఆవరణ ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. రెండోది చూసారు, రెండోది ఏమన్నా తెలియదు, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే. భక్తిహీనులు ఎవరు? భక్తిహీనులు అంటే ఎవరో తెలుసా? దేవుని ఎరగని వారు, దేవుని నమ్మని వారు, దేవుని ప్రార్థించిన వారు, దేవుడు లేడు, దెయ్యం లేదనేవారు, దేవుడు అంటే అసహించుకునేవారు. ఇలాంటి వారందరూ కూడా భక్తిహీనులు. ఇంకా చెప్పుకుంటూ పోతే విగ్రహారధికులు, త్రాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, జోదగాళ్ళు, నరహంతకులు, ఉగ్రవాదులు, పీఠాధిపతులు, దుర్మార్గులు, దుష్టులు,
వీళ్ళందరూ భక్తిహీనుల సమూహం. ఇది పేరుకు క్రైస్తవులుగా ఉంటారు కానీ వాళ్ళ భక్తిహీనత విపరీతంగా ఉంటుంది. వాడు అనుకునేది ఆడుకున్న తెలివేంటి తెలుసా? నేను క్రైస్తవునిగా నేను పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటాడు వాడు. ఇలాంటి భక్తిహీనుల సహవాసం మనం ఏం చేయకూడదు? చెయ్యాలా వద్దా? చెయ్యకూడదు. వీడు భక్తిహీనుడు అని నీకు తెలిసిన తర్వాత నువ్వు వాడికి దూరం అవడానికి ప్రయత్నం చేయాలి. భక్తిహీనులతో నువ్వు ఏమాత్రం సాంగత్యం చేయకూడదు, సహవాసం చేయకూడదు, వారితో కాపురం చేయకూడదు. ఎందుకంటే నీ భక్తి అంతా పోతుంది. ఇలాంటి భక్తిహీనులు నువ్వు ఉన్న రెంటింట్లో చుట్టుపక్కల కనబడతారు. మనకి కనబడతారు లేదా? కనబడతారు. వారు నిన్ను ప్రేరేపిస్తారు. ఏమని? రా మాట్లాడుకుందాం, రా సినిమాలు చూద్దాం, రా ఫోన్లు చూద్దాం, రా కాసేపు చెట్టు కింద మాట్లాడుకుందాం. ఇలా నిన్ను ప్రేరేపిస్తూ ఉంటారు. ఆ భక్తిహీనుల ప్రేరేపణకి నువ్వు ఏమాత్రము లొంగకూడదు. భక్తిహీనులతో సహవాసం చేస్తే నీకున్న భక్తి పోతుంది అనడానికి బైబిల్ ఎన్నెన్నో రిఫరెన్స్లు ఉన్నాయి. సొలొమోను ఎంత ప్రార్థన పడు మీకు బాగా తెలుసా తెలీదా? ఆయన ప్రార్థన చేస్తే దేవుడే ప్రత్యక్షమయ్యేవాడు. అలాంటి ప్రార్థనాపరుడు, అలాంటి జ్ఞానవంతుడు. అతని జ్ఞానము చూడడానికి శాబాదేశపు రాణి వచ్చింది. అతని జ్ఞానపు వాక్కులు వినడానికి దేశంలో పెద్దలందరూ వచ్చి కూర్చుండేవారు. ఇలాంటి గొప్ప జ్ఞానవంతుడు ఒకానొక రోజున ఏమైపోయాడు తెలుసా? భక్తిహీనుడు అయిపోయాడు. కారణం ఏంటి తెలుసా? భక్తిహీనులతో సహవాసం చేశాడు. ఆ తర్వాత ఆ భక్తిహీనుల కుమార్తెలు వివాహం చేసుకున్నాడు. ముగింపు ఎంత అద్భుతంగా ఉంది! ప్రారంభం ఎంత అద్భుతంగా ఉంది, ముగింపు విషాదముగా ముగించాడు. ఎవరి? సొలొమోను. జ్ఞానం కలిగిన వాడు. భక్తిహీనులు ఎవరో తెలుసా? డబ్బు మీద బాగా వ్యామోహం కలిగిన వాడు భక్తిహీనుడు. భక్తి అని ముసుకేసుకుంటాడు వాడు, అంతే. మీరు గమనించండి, బాగా డబ్బున్నోడు మీరు బాగా ప్రార్థన చేయడం మీరు విన్నారా? సహవాసం వస్తూ మీరు విన్నారా? 4 మాటలు ఆ దేవుని గురించి ఎవరికైనా చెప్పడం మీరు విన్నారా? ఎందుకు తెలుసా? డబ్బుని ప్రేమించిన వాడు, డబ్బు వెంబడి వెళ్ళినవాడు దేవుని ఎప్పటికీ గణపరచలేడు. అలాంటి వాళ్ళు నీకు ఎదురవుతారు, నువ్వు దూరంగా ఉండాలి. జస్ట్ హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. వాడితో నువ్వు సహవాసానికి వెళ్ళేవాడు, వాడిది నీకు అంటిస్తాడు. సహవాసం ఎలాగుంటో తెలుసా? వీడు వాడితో సహవాసం చేస్తే వాడుకున్న బుద్ధులన్నీ 6 నెలలు సహవాసం చేస్తే అంటారు కదా, ఏమంటారు? వాడు వీడైపోతాడు. నువ్వు ఎవరితో సహవాసం చేసే మందిరంలో నమ్మకంగా దేవుని వెంబడిస్తే బిడ్డలు కొంతమంది మందిరంలో ఉన్నారు. అలాంటి వాళ్ళతో సహవాసం చేయి, నువ్వు బాగుపడతావు. భక్తిహీనులతో కాదు సుమి. భక్తిహీనులు గుడారములో అంటే ఇంటిలో వెళ్ళొద్దు అంటున్నాడు. భక్తిహీనులకి మీరు వెళ్ళొద్దు. భక్తిహీనులు అంటే ఎవరు? బయటలు కూడా ఇందాక అది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, క్రైస్తవుల్లో మనకు తెలిసిన వారు భక్తిహీనులు ఎవరో తెలుసా? ఒక్కొక్కడు అంటాడు, శుక్రవారం కూడా ప్రార్థనకి వెళ్ళాలా? భక్తిహీనుడు. ఇలాంటి భక్తిహీనులు మీరు కనిపెట్టకపోతే మీ ఆత్మీయ జీవితం సర్వనాశనం అయిపోద్దని ఒక దైవజనుడికి హెచ్చరిస్తూ ఉన్నాను. భక్తిహీనుల గుడారంలో నివసించకూడదట. అంటే నివసించడం అంటే ఏంటి? ఇప్పుడు మీరు కొన్ని ఇంట్లో రెంటింట్లో ఉంటున్నారు. మీరు అక్కడ ఏం చేస్తున్నారు? నివాసం ఉంటున్నారా లేదా? నివాసము అంటే గృహము అని అర్థం. అక్కడ మీరు నివాసం చేస్తూ ఉన్నారు. భక్తిహీనుల గుడారంలో మనం నివాసము చేయకూడదు. మీకు బాగా తెలుసు, నయోమి గురించి మీకు బాగా తెలుసు.
నయోమి కుటుంబం గురించి బాగా తెలుసు మీకు. వారు బెత్లెహేమును విడిచిపెట్టి భక్తిహీనులు ఇంటికి వెళ్ళారు. వాళ్ళు ఎవరు భక్తిహీనులు? మోయాబీలు. మోయాబీలు భక్తిహీనులు. అక్కడ వాక్యం ఉండదు, ప్రార్థన ఉండదు, సేవకుడు ఉండడు. అక్కడికి వెళ్ళి నివాసం చేశారండి. ఏమైందమ్మా? వాళ్ళ కుటుంబం ఏమైంది? చనిపోయింది, సర్వనాశనం అయిపోయింది. లోతు భక్తిహీనుడు. లోతు నీతిమంతుడే కానీ భక్తిహీనుడు అయిపోయాడు. ఎప్పుడు? అంతే కదా. సొదొమ గొమొర్రాలో ఎవరున్నారు? భక్తిహీనులు ఉన్నారు, పాపం చేసిన వారు ఉన్నారు. వారు దేవదూతతోనే పాపం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి చూడండి, అక్కడికి దేవుడు వెళ్ళినప్పుడంట, ప్రభు వెళ్ళినప్పుడంట ఎక్కడున్నాడు తెలిసి అతను గవని యొద్ద కూర్చున్నాడట. అంటే భక్తిహీనుల గుడారంలో నివసించకూడదంటే సొదొమ గొమొర్రా వస్తుంది, మోయాబు వస్తుంది, ఫిలిస్తీన్ దేశం వస్తుంది, ఎన్నెన్నో ప్రాంతాలు ఉన్నాయి. వాటితో మనము చెప్పండి అక్కడ నివాసము చేయకూడదు. అసలు నిలబడకూడదు. దావీదు అంటున్నాడు, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద ఎక్కడ ఉంటాం ఇష్టం అంటున్నాడు. నా మాటలు ముగిస్తాను, ఈ మాట చెప్పి చూడండి. నా దేవుని మందిరములో ఉండుట నాకు ఇష్టము. ఆ మాట చెప్పండి మీరు ఒకసారి. అది ఏది ఇష్టమో మీకు అని నేను అడిగాను అనుకో, మీరు తక్కువని ఏం చెప్తారు చెప్పండి. అది కదలే, తక్కువని చెప్పాలి. మీకు ఏది ఇష్టం అంటే ఏం చెప్తారు? బిర్యానీ ఇష్టమని ఒకళ్ళు అంటారు. నెక్స్ట్ చెప్పా ఏప్రిల్ ఏమి ఇష్టం అంటే ఏం చెప్తావు నువ్వు? నిజంగా చెప్పు. నీ ఫేవరెట్ ఫుడ్ ఏదో ఉంటుంది కదా, మెనూ అంటారు కదా, దాన్ని ఏమంటారు? మెనూనేనా అనేది? మీరు చాలామంది రెస్టారెంట్కి వెళ్ళేటోళ్ళు ఉంటారు ఇక్కడ, మన వాళ్ళు కొంతమంది. అక్కడికి వెళ్ళినట్టు ఒకటి తీసుకోవడం ఒకటి ఇస్తాడు మనకి, ఒక చార్ట్ ఇస్తాడు. ఆ చార్ట్లో ఏముంటాయి? అన్నీ ఉంటాయి. నీకు ఇష్టమైంది ఎన్నుకుంటావు నువ్వు. ఏది నీకు ఇష్టం అంటే చికెన్ బిర్యానీ ఇష్టం అంటావు, చికెన్ పకోడీ ఇష్టం అంటావు, ఎండి ఇష్టం అంట, పచ్చి ఇష్టం అంటే ఇష్టం అంటావు. తర్వాత ఇంకేమి ఇష్టం అంటే సమ్మర్ వచ్చింది, ఏమి ఇష్టం మీకు? ఊరు వెళ్ళటం ఇష్టం. సమ్మర్ వచ్చిందంటే ఏం చేస్తారు మీరు? ఊరు వెళ్ళటం ఇష్టం. సమ్మర్ వస్తే ఊరు వెళ్ళటం ఇష్టం, అవునా కదా? పెళ్ళికి వెళ్ళటం ఇష్టం, ఊర్లకి వెళ్ళటం ఇష్టం. చెప్పండి, ఏవో ఇష్టాలు మనకున్నాయి. కొంతమందికి ఫోన్ బాగా ఇష్టం, కొంతమందికి కలిసి భోజనం చేయటం ఇష్టం, కొంతమందికి విడివిడిగా తినటం ఇష్టం. కొన్ని ఇష్టాలు ఉన్నాయి. కానీ ఈ భక్తుడికి ఏమి ఇష్టమో తెలుసా? ఏమి ఇష్టం చెప్పండి? దేవుని మందిరం అంటే ఇష్టమంట. అసలు దేవుని మందిరం అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుందా? నిజం చెప్పండి, ఎవరికైనా ఇష్టం ఉంటుందా? అక్కడికి వెళ్తే ఏముంటుంది? ఇక్కడ ఏముండవు కదా, లైట్లు ఉండదో, పొగలు ఉండవో, ఏముండవు ఇక్కడ, అవునా కదా? ఇంత ఏమి ఇష్టం ఉంటుంది మనకి ఇక్కడ? ఇక్కడికి వెళ్తే ఎంచోపు అన్న వాక్యం ద్వారా గద్దెస్తాడు, బుద్ధి చెప్తాడు, సరి చేస్తాడు. ఎవరు ఇష్టపడతారు చెప్పండి? కొన్ని చర్చిలు ఇష్టపడతారు. ఏంటి తెలుసా? మీరు మా చర్చికి వస్తే ఫుల్ భోజనాలు అంటే ఇష్టం మనకి. ఏంటి భోజనాలు చర్చిలు ఉన్నాయి చాలా. పేతురు తన పరిచర్య ప్రారంభించినప్పుడు ఆ సంఘంలో కొద్ది వివాదం వస్తుంది. కొంతమంది వెధవరాండ్లను చిన్న చూపు చూస్తే ఈ పంచాయతీ పేతురు దగ్గరికి వచ్చింది, అపోస్తుల దగ్గరికి వచ్చింది. వస్తే అపోస్తులు ఏమన్నారు తెలుసా? అరే బాబు, మేము మీకు వాక్య పరిచయం చేయటం మానేసి, ప్రార్థన చేయటం మానేసి భోజనాలు వడ్డించమంటారా మీరు? ఇది మా పని అనుకుంటున్నారా మీరు? నీకు ఏ సంఘంలో అయినా సరే వాక్యం చెప్పకుండా భోజనాలే పెడుతున్నారంటే అది భోజనాల సంఘం. ఏ సంఘం అది? ఈ భోజనాల వల్ల చెప్పండి, ఈ భోజనం వల్ల మీరు భోజనం తింటారు, ఏం పెరిగిద్ది మనకి? దేహం పెరిగిద్ది, అవునా? దేహం పెరిగిద్ది. ఆత్మ ఏమైపోద్ది? ఆత్మ సన్నగా అయిపోద్ది.
ఈ రెండింటికి రోజు గొడవ పడతాయి. ఎవరు గెలుస్తారు? చెప్పాలి ఎబెనెజర్, ఏది గెలుస్తుంది? ఎందుకని? శరీరం బాగా పెద్దగా ఉంది, బలంగా ఉంది, రోజు వేస్తాం, దాంట్లో 3 పూటలు వేస్తాం, ఇంకా ఎక్స్ట్రా కూడా వేస్తాం. కానీ ఆత్మ బలహీనమైపోతుంది. ఎందుకంటే వాక్యం ఉండదు కదా, బలహీనమైపోద్ది. అప్పుడు శత్రువు నీ మీదకి వచ్చి అటాక్ చేసినప్పుడు నువ్వు గెలవలేవు, ఓడిపోతావు. ఈ రోజున సాతాను వేసే వలలు అంతా ఇంత కదండి, మీకు తెలియదు. సంఘాల భోజనాలు అని పేరు పెట్టి చాలామంది భ్రష్టులు చేస్తున్నాడు. కానీ మన సంఘం గురించి ఒక సాక్ష్యం చెప్పొచ్చు. మన వాళ్ళు ఎవరు భోజనాలు పెట్టమని అడగరు, ఇక పై వద్దని చెప్తున్నారు. నిజంగా మిమ్మల్ని దేవుడు బహుగా దీవించునుగాక. భోజనానికంటే ఆత్మ సంబంధమైన వాక్యము మరి శ్రేష్టమైనది. నాకు ఇష్టం, ఏది ఇష్టం? మందిరం అంటే ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే మందిరంలో ఏముంటుంది? దేవుడు ఉంటాడు, దేవుని ఆత్మ ఉంటుంది, దేవుని సన్నిధి ఉంటుంది, దైవ సేవకుడు ఉంటాడు, ఆరాధన ఉంటుంది, పాటలు ఉంటాయి, ప్రార్థన ఉంటుంది, సహవాసం ఉంటుంది. అబ్బోబ్బోబ్బో, ఇది పరలోకంగా ఉంటుంది. ఎవరికి ఇది పరలోకంగా కనపడుతుందో తెలుసా? ఆత్మీయులుగా అలా అనిపిస్తుంది, శరీరంగా అనిపించదు. శరీరంగా నిప్పుల మీద కూర్చున్నట్టు ఉంటుంది. ఎప్పుడు వెళ్ళిపోదామా అనుకుంటారు. మనలో కొంతమంది ఆదివారం భక్తులు వస్తారు చూడండి, అబ్బో వాళ్ళు 2 గంటలు కూర్చోడానికి వాళ్ళు పడే ప్రసవ వేదన అంతా ఇంత కాదు. ఇక అదే ఎక్కడో ఇదే మనుషుల్ని మీరు ఒక్కొక్కసారి కావాలని చెక్ చేయండి, వెళ్ళి చక్కగా టీవీ దగ్గర నిదానించి నెమ్మదిగా, ఏ మాత్రం ఒక్క సబ్జెక్ట్ కూడా మిస్ అవ్వకుండా పద్ధతిగా కూర్చుని పద్ధతిగా రిమోట్ నొక్కుతూ పద్ధతిగా చూస్తారు. మళ్ళా ఇష్టం ఉండాలండి. ఇష్టం ఉన్నవాడికి ఏది ఇష్టం ఉన్నవాడికి ఏది కష్టం అనిపించదు. ఇప్పుడు నేనంటే మీకు ఇష్టం అండి, ఇష్టమా లేదు? నేను అనుకుంటున్నాను ఇష్టమే. అంబా, ఇప్పుడు నేనంటే మీకు ఇష్టము. నేను తిట్టినా మీరు ఏమనుకుంటారు? అన్నా కదా తిట్టాడు, మన అన్న కదా తిట్టాడు. మన అన్న మనల్ని తిట్టకపోతే ఎవరిని తిడతాడు? అన్న తిడతాం కాదు, కొడతాం కూడా అధికారం ఇచ్చేద్దాం మనం అని మీరు అంటారు లేదా? ఎందుకని? అదే సంఘంలోకి ఎవరైనా అయితే మిమ్మల్ని ఒక్క మాట అంటే నన్ను అంటాడా, నాతోనే ఇలా మాట్లాడతాడా అని అంటామా లేదా? ఎందుకని? అతనంటే నీకేం లేదు, ఇష్టం. మనం ఇష్టమైనప్పుడు చూడండి, మనము వడ్డించేస్తాం ఇలా, తిను 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 తిను. అదే ఇష్టం లేనప్పుడు అవునా కదా? ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా? ఇష్టం ఉండాలి, దేవుడు అంటే ఇష్టం ఉండాలి. అంతేగాని దేవుడు అంటే బలివింతంగా ఉండకూడదు. వాక్యం అంటే ఇష్టం ఉండాలి. వాక్యం అంటే ఈ దైవజనుడికి ఇష్టం కాబట్టి కీర్తన మొట్టమొదటి అధ్యాయంలో ఏమంటుందో తెలుసా? యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ఇష్టం కాబట్టి. అంటే నీకు వాక్యం అయితే ఇష్టం. ఇప్పుడు మాకు వాక్యం బాగా ఇష్టమని అంటారు మీరు, చాలా చెప్పి అన్న మీరు వాక్యం చెప్తే చాలా ఇష్టమని అంటారు. నేను చెప్తే ఇష్టం కరెక్టే, కానీ వాక్యం చదవడం ఇష్టం ఉందా? వాక్యం మీరు చెప్పండి. చాలామంది మీరు ఇది ఒరిజినల్గా అడుగుతున్నాను, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు క్రమముగా ఎవరైనా బైబిల్ చదివారా? 2 చదివారు, 3. ఇంకా నువ్వు 7 సార్లు చదివావా? అబ్బో 7 సార్లు చదివా అంటే ఎంత ఇష్టం కాకపోతే చదివా చూడండి. అంటే వాక్యం ఇష్టం ఉండాలి, చదువుతున్నప్పుడు ఇష్టం పుట్టాలి. మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆది కాండం చదువుతారు కొంతవరకు, ఏది బాబు అర్థం కావట్లేదు ఇది అని ఎక్కడికి వెళ్ళిపోతారు? సామెతలకు వెళ్ళిపోతారు. సామెతలు కొంచెం వెళ్ళిపోతా ఇదేదో కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉందని కీర్తనలకు వెళ్ళిపోతారు. కీర్తనలో సామెతలు మన క్రైస్తవులు ఎక్కువగా చదువుతారు. అవునంటారా కాదంటారా? ఏమి ఇష్టమో ఏం కష్టమో నాకు తెలియదు, కానీ అందుకనే మన వాళ్ళు వాక్యంలో ఎదగలేకపోతున్నారు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, దేవుని మందిరం ఇష్టపడితే దేవుని ఇష్టపడతావు. దేవుని ఇష్టపడ్డావంటే దేవుని వాక్యాన్ని ఇష్టపడతావు. దేవుని వాక్యాన్ని ఇష్టపడ్డావంటే దేవుని సహవాసాన్ని ఇష్టపడతావు. దేవుని సహవాసాన్ని ఇష్టపడ్డావంటే ఇంకా దేనినైనా నువ్వు ఇష్టపడతావు.
ఇష్టంగా ఉన్నవాడు ఏం చేస్తా తెలుసా, ఉదయం వచ్చేస్తాడు, వచ్చేసి ఇష్టం కాబట్టి తన ఇంటికంటే దేవుని ఇల్లు ఎక్కువగా, అదే కదా ఇష్టం అంటే. అదేనా ఇష్టం అంటే. ఇప్పుడు చర్చి ఎలాగుంది, మన ఇల్లు ఎలాగుంది? ఇంటి మీద ఇష్టం ఉన్నవాడేమో ఇంట్లో అన్నీ పెట్టుకుంటాడు, దేవుడి సన్నిధి ఇష్టం ఉండదు కదా కొంతమందికి. ఏమో కాసేపు కూర్చుని వచ్చేస్తాం కదా అనుకుంటాం. కానీ ఇదే దావీదు ఎంత ఇష్టమో ఒక మాట చెప్తాను. తన వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు నాకు ఆ మాటలు చదివినప్పుడు నిజంగా కళ్ళంటి నీళ్ళు వచ్చినాయండి. మీరు నమ్మడం నమ్మకపోండి. ఏమంటారు తెలుసా, వృద్ధాప్యంకి వచ్చినప్పుడు తన కుమారుని పిలిచి సొలొమోన్ అంటాడు, అయ్యా నేను చేయలేకపోయాను రా, నేను దేవుని మందిరం కట్టాలని ఎంతో ఆశ నాకు ఉందిరా, కానీ నేను కట్టలేకపోయాను. కనీసం దేవుని మందిరానికి అన్నీ సమకూరుస్తాను రా అని అన్నీ సమకూర్చాడట. వెండిని సమకూర్చాడు, బంగారం సమకూర్చాడు, ఇనుమును సమకూర్చాడు, దేవదారు కర్రలను సమకూర్చాడు, అన్నీ సమకూర్చాడు. సొలొమోను కేవలం మందిరమే కట్టాడు, కానీ సమకూర్చిందంటే ఎవరో తెలుసా, దావీదే. స్థలం ఇచ్చింది ఎవరో తెలుసా, దావీదే. అన్ని దావీదే చేశాడు. చేసి అంటాడు, ఎంత మక్కువ కాకపోతే ఒక మాట అంటాడు, అయ్యా నీ మందిరం కట్టాలని ఎంతో ఆశ ఉంది అయ్యా, నాకు ఇష్టం, నీ మందిరం కట్టాలంటే ఇష్టం. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మనం కూడా మందిరాలు కట్టే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. మనం ఏ మందిరాలు కట్టాలి తెలుసా? ఈ మందిరాలు కాదు. ఏ మందిరాలు తెలుసా? ఆత్మ సంబంధమైన మందిరాలు మనం కట్టాలి. ఈ ఆదివారం చర్చికి చాలామంది రాలేదు. పరామర్శించు, లేవనెత్తు, కట్టాలి. మనము పడిపోయిన దావీదు గుడారాన్ని నేను తిరిగి మరలా అలాగా మన వాళ్ళు చాలామంది పడిపోయారు. వాళ్ళు మనం ఏం చేయాలి? చాలామంది చల్లారిపోయారు. మనం ఏం చేయాలి? మీకు తెలిసిన వారు కొంతమంది మీతో పాటు కూర్చున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈరోజు వాళ్ళు కనబడట్లేదు. అయితే మనం ఏం చేయాలి ఇప్పుడు? ఇంటికి వెళ్ళి ఫోన్ చేయటం కదా, అవసరమైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి, పురుకొలిపి, బలపరిచి, అదే కదా మీరు చేయవలసింది. ఆ మందిరాలు కదా మనం కట్టవలసింది. ఈ మందిరాలు మనం కడతాం. ఈ మందిరాలు కాదు, ఈ జస్ట్ టెంపరీగా ఉన్నవి ఒక దినాన విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఒక మాట చెప్తాను చూడండి. మంచి సమరయుడు వచ్చాడు. ఎంతోమంది మార్గం గుండా వెళ్ళారు. మంచి సమరయుడు గాయపరచబడిన యొద్దకు వచ్చి గాయమును కట్టి పూట కూలివని యొద్దకు అప్పగించాడా లేదా? చాలామంది శత్రువు అనే సాతాను వాళ్ళు కుడుతూ ఉన్నాడు. అది ఆర్థిక దెబ్బలే కావచ్చు, అనారోగ్య దెబ్బలే కావచ్చు, ఆత్మ సంబంధమైన దెబ్బలే కావచ్చు, మానసిక దెబ్బలే కావచ్చు, మానసిక ఒత్తిళ్ళే కావచ్చు, చెప్పుకునే సమస్యలే కావచ్చు. ఏదో ఒక దాని మీద వాళ్ళు కొట్టబడి కూలబడ్డారు. నువ్వు బాగానే ఉన్నావు కదా, దేవుని కృపను బట్టి కొద్ది గొప్ప ఎదుగుతున్నావు కదా. నువ్వేం చేయాలి తెలుసా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొట్టబడిన వారిని, పడిపోయిన వారిని లేపే వ్యక్తులుగా మనం ఉండాలి. లేపే వ్యక్తులుగా మనం ఉండాలి. ఇది పరిచయాలన్నిటికంటే శ్రేష్టమైంది. ఏది చెప్పండి? అది నేను అప్పుడప్పుడు చెప్తాను కదా. నేను సేవకు రాకముందు నా పని ఇదే. ఏం పని తెలుసా? ఆత్మలు సంపాదించడం. 70 కుటుంబాలు ఒక మందిరానికి తీసుకువెళ్ళాను నేను. 70 కుటుంబాలని. నా పని ఏది తెలుసా? శనివారం అంతా కూడా నేను సర్వే చేసేవాడిని. ఎవరెవరు, ఎక్కడ, ఏంటి. మీరు నమ్మండి నమ్మకపోండి, పక్షవాతం వచ్చినను కూడా చేతి మీద మోసుకెళ్ళి ఆటోలో కూర్చోబెట్టి నేనే స్వయంగా ఆటో డ్రైవింగ్ చేసేవాడిని, నేనే స్వయంగా కార్ డ్రైవింగ్ చేసేవాడిని, ఒక్కోసారి బండి మీద తీసుకెళ్ళేవాడిని, కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను తెలుసా? ప్రభు దగ్గర మనకి ఏదైనా ఉందంటే అదొకటే, ఇవేవి కాదు. పౌలు అంటాడు, ఆ మాట చాలా ఇష్టమైన మాట, మీకు తర్వాత చెప్తాను అవన్నీ. కాకపోతే అవకాశం వచ్చింది ఒక మాట చెప్తా. పౌలు అంటాడు, అనేక మందిని సంపాదించుకున్నటకు నేను అనేక మందికి దాసుడుగా మార్చబడి తిని అని అంటాడు.
ఈ మాట ఒకసారి మీ నోటితో చెప్తారా? అది అది అనేక మంది మీరు సంపాదించాలంటే దాసుడు అవతారం మీరు ఎత్తాలి. ఏం అవతారం ఎత్తాలి? దాసుని అవతారంలో ఏముంటుంది తెలుసా? తగ్గింపు ఉంటుంది, దీనత్వం ఉంటుంది, లోబడేది ఉంటుంది, విధేయత చూపేది ఉంటుంది, సహాయం చేసేది ఉంటుంది, బలపరిచేది ఉంటుంది, పురికొలిపేది ఉంటుంది, నడిపించేది ఉంటుంది. అవసరమైతే వాళ్ళ ఆకలి తీర్చడానికి నీ గుప్పులు విప్పడం కూడా ఉంటుంది. ఇది దీనత్వం అంటే. అనేక మందిని సంపాదించుకోవాలి. అనేక మంది సంపాదించాలంటే మనం ఏమవ్వాలి? దాసుడు అవతారం ఎత్తాలి. యేసుక్రీస్తు ప్రభు అంతటి వాడే, చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు అంతటి వాడే ఏం చేశాడు? ఆయన మొదటగా 12 మంది శిష్యులు సంపాదించుకోవడానికి ఏం చేశాడు తెలుసా? ఆయన టవలు కట్టుకొని వాళ్ళ పాదాలు కడిగాడండి. నిజంగా ఏడుపు వస్తుంది ఈ మాట చెప్పాలంటే. ఆయన ఎవరండి? దేవుడు అండి, సృష్టికర్త అండి. ఆయనకి ఎందుకు ఈ కర్మ? సృష్టికర్త వాళ్ళ పాదాలు కడిగాడంటే మనకు ఆ తగ్గింపు ఉందంటారా? మనకు అతిశయం ఎక్కువ. ఉద్యోగం బట్టి అతిశయం, జీతాన్ని బట్టి అతిశయం, చదువును బట్టి అతిశయం, కులాన్ని బట్టి అతిశయం, మనకి ఏదేదో అతిశయాలు మనకున్నాయి. పౌలుని యేసుక్రీస్తు ప్రభు మీరు మాదిరిగా తీసుకోగలిగితే అనేక మందిని సంపాదించుకోవడానికి అనేక మందికి నువ్వేమవ్వాలి తెలుసా? అంటే మందిరానికి వచ్చిన తర్వాత చర్చ అయిపోతుంది, నువ్వేం చేయాలి తెలుసా? అందరినీ అక్క ప్రైజ్లాడక్క, అన్న ప్రైజ్లాడక్క, అక్క బాగున్నారా మీరు ఇలా పరామర్శించుకుంటూ వెళ్ళండి. ఒక్కరోజు మీరు ఎప్పుడైనా రాలేదంటే సంఘమంతా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటుంది. అవునా? అరే ఎబెనెజర్ ఎంత కలివిడిగా ఉండేవాడు, ఎక్కడికి వెళ్ళాడు ఈరోజు? షాలేం ఎంత కలివిడిగా ఉండేవాడు, ఎక్కడికి వెళ్ళాడు ఈరోజు? ఖచ్చితంగా వాళ్ళు చర్చ అయిపోయిన తర్వాత నీకు ఫోన్ చేస్తారు లేదా? ఎందుకని? మనస్సు ఆ రీతిగా ప్రేరేపించబడుతుంది. ఒక వ్యక్తి ఇక్కడ నుంచి మంది నుంచి నీకు ఫోన్ చేశాడంటే నీ విలువ, నీ వాల్యూ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకో. అంతే. కొంతమంది ఉంటారు, వస్తారు వెళ్ళిపోతారు. యాజ్ కమింగ్, చెప్పండి మళ్ళా, యాజ్ కమింగ్ యాజ్ గోయింగ్, అంతే. నో టచ్, డోంట్ టచ్ మీ, అంతేనా? అస్సలు ముట్టొద్దన్నా, అస్సలు మాట్లాడొద్దన్నా. నేను అంటాను ఇలాంటి వాళ్ళని ఏమన్నా బైబిల్ భాష ఏమన్నా అంటు వ్యాధులు అంటూ వెళ్ళు. ఎలాంటి వాళ్ళు? కుష్ఠరోగులు. వాళ్ళు ఎవరు ముట్టరు, ముట్టుకోనివ్వరు. ఇప్పుడు కుష్ఠోడికి ఎవరైనా ముట్టుకుంటారండి? ఇబ్బంది లేదు. ఇక అలాంటి ఆలోచన కలిగి మనం ఉంటారు. గర్వం ఉన్నవాడు కుష్టి ఉంటుంది, జాగ్రత్త. గర్వం ఉన్నవాడికి కుష్టి ఉంటుంది. ఒకవేళ నిజంగా అమ్మ ఒక మాట చెప్తాను, సహోదరులారా ఒక మాట మీరు వినండి. మీరందరూ సహోదరులే కదా, దేవుని రక్తం చేత కడగబడ్డారు. ఏదో చిన్న చిన్న మిస్టేక్ జరుగుతాయి, మనుషులు మనం, అవునా కదా? చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి. నేనే తొందరపాటులో ఒక మాట మిమ్మల్ని అనొచ్చు. మీరేం చేయాలి? అరే అన్నయ్య కదా, అన్న ఏ డిప్రెషన్లో ఉన్నాడు, గమ్మున అనేసాడు అని మీరేం చేయాలి? క్షమించాలి, తీసుకోవాలి, అవునా కదా? అలా మీ సహోదరులు ఉన్నారు, మీలో మీరు ఎప్పుడు మంచిగా ఉండేవారు. ఏదో తొందరపాటులో ఏదో మిస్టేక్ జరిగితే మనం ఏం చేయాలంటే, అక్క అలా కాదక్క, అక్క ఇలా కాదక్క అని తగ్గించుకుని వెళ్ళు. బైబిల్ ఏమో తెలుసా? తాను తగ్గించుకున్నవాడు తను హెచ్చించుకున్నవాడు. అంటే మీరు హెచ్చించబడాలంటే సీక్రెట్ ఏంటి? అంతే. చెప్పండి, సీక్రెట్ అని చెప్పండి. హెచ్చించబడాలంటే తగ్గించబడాలి, తగ్గించబడాలంటే హెచ్చించబడాలి. ఈ రెండిట్లో ఏది కావాలి మనకి? అది. ఇక్కడ నుండి రూల్స్ అన్నీ మారిపోతున్నాయి. మనం ఏం చేయాలి తెలుసా? ఎవరైనా రాలేదని అంటే నీకు తెలిస్తే నువ్వేం చేయాలి? పరామర్శించేవారుగా ఉండాలి. ఇప్పుడు ఇంద్రక్కనే నేను అడుగుతున్నా, భవానీ అక్క ఏమో ఒక ఆమె వచ్చేది, ఆమె రాలేదు. ఇప్పుడు బాధ్యత ఎవరిది? ఇంద్రక్కదే కదా. ఇంద్రక్క తీసుకోవాలి. తర్వాత యశోద అక్క ఉంది, కొంతమంది వచ్చేవారు, ఇప్పుడు రావట్లేదు. ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? చెప్పండి అమ్మా. యశోద అక్క తీసుకోవాలి. ఇది మన బాధ్యత. సంఘం ఇది నాది ఒక్కడిదే కాదు సుమే, మన అందరి బాధ్యత ఇది. మనం అందరు పని చేయాలి.
ఇప్పుడు ఎబినేజర్ ఉన్నాడు, కొంతమంది రాళ్ళ జెంట్స్ ఏం చేయాలి? ఫోన్ చేయాలి. చేసి తప్పులేదు నాన్న. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి దేకొద్దని అంటాను, కానీ ఇలాగెందుకు చేయొద్దండి అని చెప్పండి. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి కలిసిపోయి తినేకండ్రా బాబా అని చెప్తాను, కానీ వాళ్ళు పరామర్శించొద్దని చెప్తానా? చెప్పండి. వాళ్ళ మీళ్ళు కలిసి చట్టా పట్టాలు వేసుకుని ఎక్కడ పడి అక్కడ తిరగమని అని వద్దంటాను, కానీ మామూలుగా ఉండమని చెప్పడానికి ఏముంది చెప్పండి? అవునా కదా? దేనికైనా కొన్ని లిమిట్స్ ఉంటాయి ఉండవా? ఇప్పుడు చాలామంది ఎవరినప్పుడు జీవనోపాధి రాలేదు. ఉదాహరణకు మీరు ఏం చేయాలి? ఎంతమంది చేయాలి? బ్రదర్స్ అందరూ చేయాలి. చేస్తే వాడు ఫీజులు ఎగిరిపోతాయి. అయ్యి బాబు ఏంద్రా బాబు నాకు ఎంత విలువ ఉందా? అవునా కదా? ఉదాహరణకి అప్పుడు నాగేంద్ర ఫోన్ చేశాడు జీవనోపాధికి. ఏమని? జీవనోపాధి ఏంటి ఈరోజు రాలేదు నువ్వు? తర్వాత వెంటనే రెండో ఫోను ఎవరిదే? ఎబినేజర్దే. మూడో ఫోన్ ఎవరిదే? షాలేమన్నదే. నాలుగో ఫోను వెంకటదే. ఇలా ఫోన్లో వరుసగా వెళ్తే వాడు పడుకున్నాడు కూడా లేచి కూర్చుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. దీన్ని ఏమంటారంటే ఉచిత పరిచర్య అంటారు. మీకు తెలీదు. నోటు మాట ద్వారా, మన ప్రవక్తన ద్వారా మన పరిచర్య చేసేవారుగా ఉంటే. నేను చెప్తున్నాను ఒక మాట. నేను విశ్వాస అనుభవం ఉన్నప్పుడు ఒక చర్చికి వెళ్ళేటోని చెప్పాను. ఆ చర్చిలో ఇప్పుడు కూడా మోజేసానంటే ఇప్పుడు కూడా స్టాంప్ ఉంటుంది, ఇప్పుడు కూడా సాక్ష్యం ఉంటుంది. నేను ఒక మాట చెప్తా, మనం చనిపోవచ్చు, మనం వెళ్ళిపోవచ్చు, కానీ మన సాక్ష్యం చనిపోద్దా? చనిపోదు ఎప్పుడు కూడా. అది మనం సంపాదించుకునే వరకు ఉందముగాక. ఈ మాటలు మీ వినుకుల దేవుడు స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.